ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని జేఎన్ రోడ్లోని ఆంధ్రకేసరి కళాశాల జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. జేఎన్ రోడ్లోని ఆంధ్రకేసరి ఏకేసి కళాశాల జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రకేసరి యువజన సమితి ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ప్రముఖులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరి బిరుదు పొందిన మహానేత చరిత్రను భావి తరాలకు చేరవేయాలంటే ఇలాంటి విగ్రహాలు, స్మారక చిహ్నాలు అవసరమని పేర్కొన్నారు. ఏకేసి కళాశాల పేరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరిట ఉండడంతో కళాశాల ఎదుట ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకంగా సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మహానేత ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని ధైర్యం, నిజాయితీ, దేశభక్తి, ప్రజాసేవతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. తొలుత జేఎన్ రోడ్లోని ఆంధ్రకేసరి కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యం నింపింది. నేటి యువత గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక శక్తులకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవ వైపు అడుగులు వేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు ఇచ్చారు. క్రమశిక్షణే విజయానికి మూలమని, ఆంధ్రకేసరి చూపిన ధైర్య సాహసాలు ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, ఈగల్ టీం ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన, మహిళల భద్రత, గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రమాదాలు, క్రమశిక్షణ, విద్య ప్రాధాన్యతపై వివరించారు. నగరంలో ఇప్పటి వరకు 5,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మత్తు పదార్థాలపై రాజీ పడని విధానంతో పోలీసులు పనిచేస్తున్నారని, యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు శాసనాన్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు శాసనాన్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఉంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చి ఉన్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, ఈ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించాలా, కప్పు సాసర్ ఉంచాలా అని అడిగితే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్నే ఉంచాలిగా, కప్పు సాసర్ ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే పిల్లలకి ఉన్న జ్ఞానం, పిల్లల్లో ఉన్న చైతన్యం ఆనాడున్న వైసీపీ వాళ్ళకి లేకపోవడం అన్నది శోచనీయం. తెలుసు కాబట్టే వాళ్ళకి ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఇచ్చారు. బాధ్యతగా ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. మహనీయుల్ని గౌరవిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం చేయాలో వాళ్ళందరికీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళల పిల్లలు ఎక్కువ స్టూడెంట్స్లో మహిళలు ఎక్కువ ఉన్నారు. ఆడపిల్లల పట్ల మగపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చట్టాలు ఏదైనా చర్యలు ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది అన్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సమక్షంలో ఈగిల్ టీం అందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి, నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం.